మొట్టమొదటగా సత్యనిష్ట అని చెప్పుకున్నాం. అంటే నిష్ట అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఏదో మడిగట్టుకున్నాం, ఏదో ఎవరిని తాక్కుండా ఉంటామో అనుకుంటూ ఉంటారు. నిష్ట అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నిర్దిష్టమైనటువంటి చోట ఉండటం, అంటే నిర్దిష్ట స్థానం నిష్ట. ఒక చెప్పబడినటువంటి చోట్లో మనం ఉండటం నిష్ట. అలాగా మనం ఏ పని చేసినా సరే నియమనిష్టలు అంటారు. జనరల్గా వచ్చేటువంటి పదంలో నియమనిష్టలు అంటే నియమము అంటే దానికి చెప్పినటువంటి రూల్స్, నిష్ట అంటే అది ఉండవలసినటువంటి చోటు అనమాట. అది జనరల్గా. అలాగా సత్యనిష్ట కలిగి ఉండాలి. అంటే సత్యము అంటే ఏంటి అంటే నిజం. అంటే నిష్ట కలిగి ఉండటం అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా సత్యం అనేటువంటిది ఆయన దగ్గర ఎప్పుడు కూడా కలిగి ఉన్నటువంటి వాడు రామచంద్రుడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన తన యొక్క వాక్కు కట్టుబడి ఉన్నాడు. ఎలాగా ఏం చేశాడు అంటే నిజమే మాట్లాడా అంటే నిజం మాట్లాడడం వేరు, మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా కట్టుబడి ఉండటం వేరు. రాముడు నిజాన్నే మాట్లాడలేదు, మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా నిజం చేశాడు ఆయన. మనకి వేదం కూడా ఏం చెబుతుంది అంటే సత్యం బ్రూయాత్ అంటే నిజం చెప్పమంటుంది. ఎలా చెప్పమంటుంది? ప్రియం బ్రూయాత్ అంటే ఎదుటివాడికి అర్థమయ్యేటువంటి భాషలో సరళంగా చెప్పమంటుంది. అట్లాగా మరి ఆయన చెప్పాడు, బాగానే ఉంది. ఏం దానివల్ల మనకేంటి ప్రయోజనము అంటే మనం బాగా గమనించాల్సినటువంటిది ఏంటంటే తన తండ్రి మాట పోతుంది అనేటువంటి ఒక మాట మీద స్వామి రాములు వారు వనవాసానికి వెళ్ళాడు. వెళ్ళడం కూడా తండ్రికి ఇష్టం లేదు. నువ్వు ఉండిపో అన్నాడు. లేదు, నన్ను తీసి చెరసాల్లో పడేసి నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో అన్నాడు. నాతో నీకేం పని, నేను ముసలివాడిని అయిపోయాను కదా, నా వాక్కుతోటి నా సత్యనిష్టతోటి నేను ఇచ్చినటువంటి వరాలతోటి నీకేమి సంబంధం అన్నాడు. ఒప్పుకోలేదు. తర్వాత లక్ష్మణస్వామి దగ్గరికి పోయాడు. లక్ష్మణస్వామి వచ్చాడు, నేను తండ్రిని ఖండాలు చేసేస్తానన్నాడు. ఒప్పుకోలేదు. ఎందుకంటే తండ్రి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం ఏదో తండ్రి మనకి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఆనందపడి తండ్రిని పొగిడి మనం అడిగింది చేయకపోతే తిట్టేటువంటి సంస్కృతి మనది కాదు. ఎందుకంటే ఒకసారి మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చారంటే మన జీవితాంతం కూడా మనం రుణపడాలంటే అది తల్లిదండ్రులకే రుణపడాలి.